హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. సో ఈరోజు కాళీమాత డెక్ ద్వారా అమ్మవారు మీ జీవితానికి సంబంధించి ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారు, ఏం వస్తుంది మీ పర్సన్ రిలేటెడ్గానా, ఇంకా ఏ విషయం, మీ ఇద్దరి రీకన్సిలేషనా, అసలు ఏంటి మీ ఇద్దరి మధ్యలో ఉన్న సఫరింగ్ గురించా, లేకపోతే అమ్మవారు ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ 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 యొక్క లైఫ్ రిలేటెడ్గా అనేది తెలుసుకోబోతున్నానమ్మా. మొత్తము ఏం చెప్పాలనుకుంటున్నారో ఇక్కడ వారికే వదిలేస్తున్నాను. మనకి కార్డ్స్ వచ్చాకనే తెలుస్తుంది ఏం రీడింగ్ చెప్పాలనుకుంటున్నారు అనేది. సో ఈ రీడింగ్ ఎవరికి కనెక్ట్ అవుతుందో వారు ఖచ్చితంగా కంపల్సరీగా స్ట్రాంగ్గా తీసుకోండి. ఓకే, కనెక్ట్ అవ్వలేని వాళ్ళు యూనివర్స్కి సరెండర్ చేసేసండి. ఓకే అమ్మా. సో మనకి రీడింగ్ కార్డ్స్ తీసినాకనే మనకి స్పష్టంగా తెలుస్తుంది తల్లి ఏం చెప్పాలనుకుంటున్నారో. కాబట్టి మీరు ఓపెన్ హార్ట్తో యూనివర్స్తోనూ విశ్వంతోనూ అలాగే అమ్మవారి మార్గదర్శకత్వాన్ని వినడానికి సిద్ధంగా ఉండండి అమ్మ. ఓకే, సో మరి ఎలాంటి ఆలస్యము చేయకుండా మనం రీడింగ్లోకి వెళ్ళిపోదాము. ఈరోజు కాళీమాత మీ జీవిత ప్రయాణం గురించి, లేకపోతే అసలు మీ పర్సన్ గురించి ఏదైనా కావచ్చు, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఓవరాల్గా మీ అనే మీ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు తెలుసుకోవడానికి మనము కార్డ్స్ ద్వారా స్పష్టంగా చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ కార్డ్ సెట్, సెకండ్ కార్డ్ సెట్, అన్నీ వచ్చినాయి కాబట్టి ఫస్ట్ ఆల్ పడింది. సో థర్డ్ కార్డ్ సెట్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ కార్డ్ సెట్, సిక్స్త్ కార్డ్ సెట్, సెవెంత్ వన్, ఎయిత్ కార్డ్ సెట్, నైన్త్ వన్. దక్షిణ కాళిదా సౌత్ వర్డ్ బ్లెస్సింగ్ రాకుండా ఎక్కడ ఉంటుందమ్మా మనకి? కాళీమాత ఏ రీడింగ్లో అది రాకుండా చేస్తున్నారు? 10th వన్ కదా, 11th కార్డ్ సెట్, 12th కార్డ్ సెట్. మనం మీకు ఆల్రెడీ మెనీ టైమ్స్ కాళీమాత రీడింగ్లో ఆల్మోస్ట్ మనం కాళీమాత రీడింగ్స్ చేసిన ప్రతి రీడింగ్లో కూడా మనకి దక్షిణ కాళీ ద్వారా అమ్మవారు సాక్షాత్కరిస్తున్నారు మనకి. సో మహాకాళి, టైమ్ బియాండ్ టైమ్, కాళీ ఆఫ్ ద సాక్రెడ్ టెండర్, కాళీ ఆఫ్ అన్వేవరింగ్ ఫెయిత్, కాళీ ఆఫ్ ద ఎటర్నల్ ఫ్లేమ్. చాలా డిఫరెంట్గా వస్తున్నాయమ్మా ఎనర్జీస్. కాళీ ఆఫ్ డివైన్ జస్టిస్, చాలా డిఫరెంట్గా. కాళీ ఆఫ్ ద బర్నింగ్ హార్ట్, నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నానో అదే. సో అదే క్లియర్లీ తెలుస్తుంది. కాళీ ఆఫ్ సాక్రెడ్ డెత్, కాళీ ఆఫ్ సాక్రెడ్ డెత్ నిన్న కూడా వచ్చింది కదమ్మా మనకి. భద్రకాళి, ద బ్లెస్డ్ ప్రొటెక్టర్, దక్షిణ కాళి, ద సౌత్వర్డ్ బ్లెస్సింగ్, కాళీ ఆఫ్ ద గోల్డెన్ వూమ్, ఎటర్నల్ ఫ్లేమ్ కూడా మనకి నిన్న సంగతి వదిలేసాను. ఈరోజు ఏం చెప్తున్నారు? కంప్లీట్ మారిపోతుందమ్మా, సిచ్యువేషన్ టు సిచ్యువేషన్ కంప్లీట్ మారిపోతుంది. కాళీ ఆఫ్ ద స్వార్డ్ ఆఫ్ ట్రూత్, కాళీ ఆఫ్ లిబరేషన్, కాళీ ఆఫ్ లిబరేషన్, ఫైనల్ కార్డ్ సెట్. చూడండి, భద్రకాళి, ద బ్లెస్డ్ ప్రొటెక్టర్. సో చాలా డిఫరెంట్గా వచ్చినాయి ఎనర్జీస్ ఈరోజు. ఈరోజు రీడింగ్ ఎవరి కోసమో కాదమ్మా, మీ లైఫ్లో వేరే వేరే పర్సన్స్ కోసం, ఎవరి గురించి కాదు, కేవలం మీ కోసమే నాకు ఇక్కడ కాళీమాత రీడింగ్ స్పష్టంగా తెలియజేస్తున్నారు. సో బహుశా ఆ రూపేణనే నేను ఇందాక మీ గురించి ఏం చెప్తారో చూద్దాము అని చెప్పినట్టు అనిపించింది నాకు. ఇక్కడ వచ్చిన కార్డ్స్ని బట్టి చూస్తుంటే అందుకే అనిపించింది.
సో, మహాకాళి టైమ్ బియాండ్ టైము. కాళీమాత ఇక్కడ ఏం చెప్తున్నారంటే, "నువ్వు చిన్నప్పటి నుంచి అనుభవించిన బాధను నేను చూడలేదనుకుంటున్నావా?" అని అడుగుతున్నారు మిమ్మల్ని. చిన్నతనంలోనే మీకు మీ మీ చుట్టుపక్కల సరౌండింగ్స్ పిల్లలుంటారు కదా! మీతో పాటు మీ వయసోళ్ళు, మీకంటే చిన్న వయసోళ్ళు వీళ్ళందరూ కూడా. ఇతర పిల్లలంతా గూడా చాలా ఎంజాయ్‌గా, చాలా వాళ్ళ లైఫ్‌ని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ నవ్వే రోజులు అవి మీకు దక్కలేదు అనేది ఇక్కడ నాకు తెలుస్తుందమ్మా. చాలా స్పష్టంగా తెలుస్తుంది. మీరు ఆ రోజులు అనుభవించలా. ఆ టైంలో మీకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. చిన్నతనం నుంచే మీకు రెస్పాన్సిబిలిటీస్ మీద పడ్డాయి. చిన్నతనాన్ని అంటే బాల్యాన్ని మీరు ఆహ్వానించలేదు. ఆహ్వాదించలేదు సంథింగ్ అంటే అది ఎక్స్‌పీరియన్స్ చేయలేదు. ఆ బాల్య దశ నుంచే కూడా మీకు మీ మీద మీ సిట్యుయేషన్స్, మీ ఫ్యామిలీ ఓరియెంటెడ్‌గా కావచ్చు, మీ మీద బాధ్యత పడడం తప్ప మీకు మీకు ఆనందము, హ్యాపీనెస్ అందరి పిల్లల్లాగా నాకది కావాలి, అదే ఆడుకోవాలి, ఇదిగుంటే ఇది ఆడుకునేదాన్ని, నేను అక్కడికెళ్ళాలి, ఇక్కడికెళ్ళాలి, వీళ్ళతో ఆడుకోవాలి ఏది లేదమ్మా. మీకు ఆ వయసు నుంచే బాధ్యతలనేది నాకిక్కడ తెలుస్తుంది. సో, చిన్నతనంలోనే ఇంత దారుణం మీరు. బాబోయ్! నాకు ఎవరి ఎనర్జీసో నాకస్సలు తెలియట్లేదమ్మా. ఇక్కడ నాకు మొత్తం చెప్తుంటే మీకు అర్థమవుతుంది. ఎవరి ఎనర్జీసో నాకు స్పష్టంగా ఒక్కసారి ఇది నా గురించే మేడం అని మాత్రం నాకు కాదు యూనివర్స్‌కి తెలియజేస్తున్నట్టు తెలియజేయండమ్మా. ఓకే. అంతే. అంతకు మించి నాకు తెలియాలి. నిజంగానే ఇది కనెక్ట్ అవుతుందా లేదా? బికాజ్ నాకు ఈరోజు చాలా ఇంత కాలంలో రాని ఎనర్జీస్ ఇంత డిఫరెంట్ ఎనర్జీస్ నాకు ఈరోజు వస్తున్నాయి. ఇంత డిఫరెంట్ రీడింగ్. ఫస్ట్ టైమ్ ఇంత డిఫరెంట్ రీడింగ్ అనమాట. సో, బికాజ్ ఆఫ్ దట్ నాకు ఈ రీడింగ్ ఎవరి కోసమో నిజంగానే కనెక్ట్ అవుతుందో లేదో నాకు తెలియాలమ్మ. చాలా ఫో చాలా చాలా గట్టిగా చెప్తున్నారిక్కడ. నొక్కి పెట్టి చెప్తున్నారు. చాలా అంటే చాలా. మీ వయసు పిల్లలు పండుగల కోసము నాకు ఆ డ్రెస్ కావాలి, ఈ డ్రెస్ కావాలి అని పొట్లాడుకుంటూ నాకు ఆ చాక్లెట్ కావాలి, ఈ చాక్లెట్ కావాలి. అసలు మీకదేది తెలీదు. ప్రశాంతంగా నేను ఆడుకుంటే చాలు అనుకునేవారు మీరు. బట్టల? బట్టలు కొనుక్కోవడం తెలుసా అమ్మ మీకు? పుట్టినరోజులు చేసుకోవడం తెలుసా మీకు? పుట్టినరోజుకి బట్టలేసుకోవడం తెలుసా కొత్త బట్టలు మీకు? ఐయామ్ సో సారీ అమ్మ. సో సారీ. ఇక్కడ నాకు చాలా దారుణాతి దారుణమైన ఎనర్జీస్ కన్వే అవుతున్నాయి. దారుణాతి దారుణమైన అంటే అంత పెయిన్. చిన్నతనంలో బాల్యావస్థని మీరు బాధ్యతలతో మోస్తూ వచ్చారు. బాల్యావస్థ నుంచి గూడా. అసలు బర్త్‌డేస్ లేవు. ఈరోజు పండగ నేను రెడీ అవ్వాలి, ఎంజాయ్ చేయాలి లేదు బాధ్యత. ఒకవేళ చేసుకోవాలి ఇంక ఈరోజు చేసుకోవాలన్న రోజొచ్చినా గూడా మీ చుట్టూరా బాధ్యతలే మిగిలేవి. ఇంకా ఆ బాధ్యతలు మిమ్మల్ని ఇంక చేసుకోవాలి అనిపించేది గాదు. చేసుకోండి అని మీ సరౌండింగ్స్ పేరెంట్స్ కావచ్చు, ఎవరన్నా గూడా వాళ్ళు సెలబ్రేట్ చేస్తున్నా కూడా మీకేమి అదేదో బాధగానే ఉండేది వెలితి. నా జీవితం అందరిలాగా కాదు గదా! ఏముందిలే నాకెప్పుడు బాధ్యత ఇది ఈరోజే, రేపు లెగిస్తే మళ్ళీ నాకు బాధ్యతలే గదా! అంటే ఆ బాధ్యతలతోనే ఇప్పుడున్న ఈ క్షణం మామూలుగా ఏంటి చైల్డ్‌హుడ్ ఈ క్షణాన్ని ఎంజాయ్ చేయడం వరకే మాత్రమే వాళ్ళకి తెలిసింది. మీరు ముందస్తుగానే రేపేంటో, రేపేం పనులున్నాయి, రేపు నేను ఏ బాధ్యత తీర్చాలి, నాకు ఈ బాధ్యత ఉంది కదా! ఎప్పుడు లెగాలి, ఎప్పుడు పరిగెట్టాలి ఇవే కనిపిస్తున్నాయమ్మా నాకిక్కడ. ఇంట్లో తల్లిదండ్రిని అర్థం చేసుకొని వాళ్ళకి తగ్గట్టు మీరు ఎన్నో సాక్రిఫైజెస్ చేయడం. మీ చివరికి మీ బాల్యావస్థని మొత్తం మీ యవ్వనాన్ని మొత్తం సాక్రిఫైస్ చేసిన ఎనర్జీస్ కనిపిస్తున్నాయమ్మా నాకిక్కడ. చాలా దారుణంగా. అసలొక పండగ లేదు, ఏది లేదమ్మా. మీరు మాత్రం ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయో అని భయపడుతూ రోజులు గడుపుతూ వచ్చారు. ఆ ఇంట్లో పరిస్థితులను ఇంప్రూవ్ చేయాలి. ఓహ్! మీ ఇంట్లో ఎవ్వరికీ లేదా అంటే, ఎవరికీ లేదని మీరెలా వదిలేస్తారు? అన్న మనస్తత్వం మీది. సరే ఎవరికీ లేదు. నేనైనా నా కుటుంబాన్ని నిలబెట్టాలి కదా! నేను కూడా వదిలేస్తే ఎట్లాగా? మీరు వదిలేసే మనస్తత్వము కాదు. మీరు తిన్నా, తినకపోయినా మీ కుటుంబాన్ని చూసుకునే విధానం మీకు చిన్నప్పటి నుంచి బై బర్త్ మీ బ్లడ్‌లో ఆ భగవంతుడు అమర్చేశారు. మీ వల్లే మీ కుటుంబం నిలబడింది అని మీకు మాత్రమే తెలుసు. ఈ రీడింగ్ ద్వారా నాకు తెలుస్తుంది. అబ్బా! చిన్నప్పటి నుంచి గూడా అమ్మ ప్రతీది సాక్రిఫైస్. ప్రతీది. ఒక్కటి కాదు ప్రతీది.
కొంతమందికి చిన్నప్పటి నుంచే తల్లిదండ్రుల మధ్య గొడవలు, లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ప్రేమ, ఆదరణ ఈ కొరత, ఇట్లా ఇవన్నీ ఉంటూ ఉంటాయమ్మా. ఆ సిట్యుయేషన్సే నాకిక్కడ కనిపిస్తున్నాయి. మీ మనసులోని మాట చెప్పుకునే మనిషి కూడా లేకపోవడం మీకు ఆ వయసు నుంచే. చిన్న వయసులోనే బాధ్యతలు భుజాలపై పడిపోయినాయమ్మా మీకు. చాలా దారుణంగా పడిపోయినాయి. ఇవన్నీ జీవితంలో భాగమైపోయినాయి మీకిక్కడ. సో, మీకంటూ కోరికలేవి లేవు. ఆ కోరికలున్నా కూడా అందరివి అన్నీ క్లియర్‌లీ అయినాక, ఆ తర్వాత మిగిలితే తీర్చుకుందాం, లేదంటే లేదు. అసలు అది గూడా ఇంట్రెస్ట్ ఏముండదు. ఏది ఉండదు. మీకిక్కడ కొత్త బట్టలు అసల అసలు లేదమ్మా, నాకిక్కడ కనిపించట్లేదమ్మా. కొత్త బట్టలేసుకోవడమే లేదమ్మా. పోనీ అలా అని చెప్పేసి కొత్త బట్టలేసుకోవట్లేదు నేనని మీరు బాధపడతారా అంటే అది గూడా లేదు. ఆ బాధ ఏం లేదు మీకు. నాకది లేదు, నాకిది లేదు, నాకిది లేదన్న బాధ లేదు. అది గొప్ప మనసు. నాకది లేదు, వాళ్ళకదుంది. ఈ వయసు పిల్లలు, నా వయసు పిల్లలు వాళ్ళది ఆడుతున్నారు, వాళ్ళు అది తింటున్నారు, వాళ్ళు అది అటెళ్లారు, అటు చేశారు. మీకలాంటిదేదీ లేదు. నా బాధ్యతని ఏ విధంగా నెరవేర్చాలి? ఆ! సక్రమంగా నెరవేర్చానా? హమ్మయ్య! ఒకవేళ అవన్నీ లేనందుకు మీరు ఏ రోజు బాధపడలా. ఇలా మీ బాధ్యత తీర్చకుండా ఎక్కడైనా వెలితిగా వదిలేస్తే మీలో ఆహ్, మీరు చాలా దారుణంగా ఉంటారు. సో, మీ కలలను వదిలేసి కుటుంబం కోసం నిలబడాల్సి వచ్చిన సిట్యుయేషన్ నాకిక్కడ కనిపిస్తుంది. మీరిష్టమైన చదువును కూడా ఫ్యామిలీకి సంబంధించి ఫైనాన్షియల్ రిలేటెడ్‌గా సాక్రిఫైస్ చేసి చదవకుండా వదిలేసిన సిట్యుయేషన్ కూడా కనిపిస్తుంది. పర్లేదులే. వాళ్ళ దగ్గరేంటంటే ఏమి కొంచెం కూడా నార్మల్‌గా ఉన్నట్టు బిహేవ్ చేయడం. మీ పేరెంట్స్ దగ్గర కావచ్చు. అడ్జస్ట్ అయిపోతూ. ఇవన్నీ అడ్జస్ట్ అయిపోతావు. మీ మనసుని మీరు అడ్జస్ట్ అయిపోతావు. ఇంకొకటి మీకిది జరగలేదు అని చెప్పి ఏ రోజు మీరు బాధపడింది లేదు. మీ కుటుంబం కోసమే నేనది చేయలేకపోతున్నా, ఇది చేయలేకపోతున్నా, నేనింత చేయాలనుకున్నా, మీ అనే జీవితం గురించి ఆలోచించిందే లేదమ్మా. ఒక్క విషయంగా చెప్పాలంటే. ఇది చేయాలనుకున్నా, నా కుటుంబాన్ని ఇంత స్థాయిలో నిలబెట్టాలనుకున్నా చేయలేకపోతున్నానే అనే బాధే గానీ, నాకిది లేదు అనేది ఇక్కడేం లేదిక్కడ. ఈ మాటే. మీరు అడ్జస్ట్ అయిపోతూ వస్తున్నారు. ఈ అడ్జస్ట్. ఇదే మాట మీ జీవితం మంత్రంగా మారిపోయిందిక్కడ. ఇతరుల ఆనందం కోసం మీరు మీ ఆనందాన్ని త్యాగం చేస్తూ వచ్చారు ఇప్పటి వరకు కూడా. చిన్నప్పటి నుంచే అది. పోనీ ఈ మధ్య గాదు, చిన్నప్పటి నుంచి. ఆ ఇతరుల నవ్వు కోసం మీ కన్నీళ్ళని లోపలే దాచేసుకుంటూ వచ్చారు. మీకు అలవాటయిపోయిందిక. దాన్ని కన్నీళ్ళంటారు. లోపల మీరు ఒక ఒక దాన్ని దాచుకున్నారు. దాన్ని కన్నీళ్ళంటారని కూడా మీకు తెలీదు. బికాజ్ మీకు అలవాటయిపోయింది. మీ మనసుకి అలవాటయిపోయింది. ఆ కన్నీళ్ళని దాచుకోవడమో, బాధను దాచుకోవడమో. బాధ అనేది మనసుకి నోటికి కారం అలవాటయిపోయాక ఎంత ఘోరమైన కారం పెట్టినా అదేం తెలీదు. ఏముంది కారము అంటారు కదా! ఆళ్ళు బాగా అలవాటయిపోయిన వాళ్ళు. ఇక్కడ మీకు కూడా కష్టాలు బాగా అలవాటయిపోయి కంట్లో లోపలంతా పెరిగిపోయి ఉంది. కానీ అది కన్నీటిగా బయటికి మాత్రం రావట్ల. ఇంక అలవాటయిపోయింది లోపల దానికి. ఎవరికైనా బాధొస్తే ముందుకు వెళ్లి ఓదార్చేది మీరే. కానీ మీ బాధను అడిగిన వారు మాత్రం ఎవ్వరూ లేరు. మీరు ఎన్ని సార్లు దేవుడా నా జీవితంలో మాత్రమే ఎందుకిలా జరుగుతోంది అని అడిగున్నారు? ఖచ్చితంగా అడిగారు కదా! కాళీమాత ఇక్కడ చెప్తున్నారమ్మ. మీ జీవితంలో జరిగిన ప్రతి పరీక్ష నాకు తెలుసమ్మా అని చెప్తున్నారు. నువ్వు మోసిన ప్రతి భారాన్ని నేను సాక్షిని. నేనే చూశాను అక్కడ అని చెప్తున్నారు. ఏదైతే ఇప్పటివరకు నువ్వు దగ్గరుండి చిన్నప్పటి నుంచి కూడా, ఇప్పుడు గాదు, చిన్నప్పటి నుంచి నీ మీద పడ్డ ప్రతి భారానికి ఇక్కడ కాళీమాత సాక్షి. ఎవ్వరు చూసినా చూడకపోయినా నేను చూసానమ్మా. నేనున్నాను. నీకింకేం గావాలి? ఎవరికి సాక్ష్యం చెప్పుకోవాలి నువ్వు అని చెప్తున్నారు. నాకు తెలుసమ్మా నువ్వెంత పడ్డావో. ఈ మనుషులకి, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నువ్వెంత చెప్పినా నీ బాధ అర్థం కాకపోవచ్చు. నాకు తెలుసమ్మా అని చెప్తున్నారు. నువ్వు బలహీనంగా లేవు అని చెప్తున్నారు. నువ్వు సఫర్ అయిన ఈ బాధలేవైతే ఉన్నాయో, ఆ బాధలు నిన్ను విరగ్గొట్టలేవు. విరగ్గొట్టలేదు కదా! లేదు కాబట్టి మీరిప్పటి వరకు నించున్నారు. అందుకని ఇక మీదట కూడా విరగ్గొట్టలేవు. ఇప్పటి వరకు విరగ్గొట్టలేనిది ఇక మీదట ఏం విరగ్గొడతాయి? ఈ బాధలు మిమ్మల్ని మహాకాళి శక్తిలా మార్చాయని చెప్తున్నారమ్మ ఇక్కడ కాళీమాత. అర్థమవుతుందా?
మీరే ఒక మహాకాళి. మీ అందరికీ నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. పెద్దవాళ్ళందరికీ. నాకంటే చిన్నవాళ్ళైతే కాదు గానీ, పెద్దవాళ్ళందరికీ నా పాదాభివందనాలు. బికాజ్ ఇక్కడ డివైన్ సాక్షాత్తు కన్వే చేస్తున్నారు. మీలో ఒక కాళీమాత శక్తి ఉందని చెప్పేసి. బికాజ్ ఆఫ్ దట్. దానికోసమే నేను చెప్తున్నా. కాళీ ఆఫ్ ద సాక్రెడ్ థండర్. సో, ఈ కార్డ్ చూస్తుంటే ఎన్నో సంవత్సరాలుగా మీ గుండెల్లో బందీగా ఉన్న బాధ ఇప్పుడు ఆకాశంలో ఉరుములా వినిపిస్తుందమ్మా. సాక్రెడ్ థండర్. ఖచ్చితంగా. అమ్మ బాబోయ్! నేను మొయ్యలేకపోతున్నానమ్మా ఈ భారాన్ని. ఈ ఈ నా మీదున్న ఈ భారం ఈ రీడింగ్ మొత్తం అయితేనే గానీ నాకిది దిగదమ్మా. చాలామంది మీ జీవితాన్ని చూసి వీళ్ళకి ఏముంది బాగానే ఉన్నారు అని అనుకుంటారు. బికాజ్ సఫర్ అయ్యేది మీరు గదా! వారు కాదు కదా! మీ గదిలో ఒంటరిగా కూర్చొని ఏడ్చిన రాత్రులు, ఎవరికీ చెప్పుకోలేక మౌనంగా దిగమింగిన అవమానాలు, ఈ ప్రతి అడుగులో కూడా మీకు ఎన్నో పరిస్థితులొచ్చినాయి. మిమ్మల్ని మీరు నిరూపించుకోవాల్సిన పరిస్థితులు. బికాజ్ మీరు రెస్పెక్ట్, సెల్ఫ్ రెస్పెక్ట్ మనకి బ్రతికున్నాం. భగవంతుడు జీవితం ఇచ్చారు. నిలబెట్టుకోవాలి. మనకు కుదిరిన దాంట్లో మనం ఒక స్టేజ్‌కి వెళ్ళాలి. మన కష్టం మీద మనం నిలబడాలి అన్న విధానం మీద. మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలి అని చెప్పేసి. అందుకనే మీరు ప్రతి జీవితంలో వచ్చే ప్రతి అడుగు, ముందడుగు వేసే ప్రతి అడుగులో మిమ్మల్ని మీరు నిరూపించుకునే పరిస్థితులు మీరు చేస్తూనే ఉన్నారు. అంటే ప్రతిరోజు ఒక యుద్ధం చేస్తూనే ఉన్నారు. ఇది ఎవరికీ కనిపించలేదు. ఇది కాళీమాతకు కనిపించింది. నువ్వు ఓడిపోలేదమ్మా అని చెప్తున్నారు అందుకే. కానీ ప్రతిసారి గెలవడానికి ఇతరుల కంటే రెట్టింపు పోరాడాల్సి వచ్చింది మీకు. ఎందుకంటే అందరూ ఎట్లా అంటే ఎట్లా చెప్పాలమ్మా, వాళ్ళందరికీ చెప్పడానికి కుదరట్లేదమ్మా. అందరూ వేరు, మీరు వేరు ఇక్కడ. బికాజ్ వాళ్ళు గెలవడం చాలా ఈజీ. బికాజ్ వాళ్ళకి ఆటోమేటికల్లీ బై బర్త్ వాళ్ళ చేతుల్లో మీకు మీ జీవితంలో లేని థింగ్స్ అన్నీ వాళ్ళ చేతుల్లో ఆటోమేటికల్లీ ఉన్నాయి. ఇంకా వాళ్ళు కొత్తగా గెలవడానికి ఏముంది? ఉన్నదాన్ని తీసుకొని ట్రైన్ ఎక్కి అంటే రీచ్ అవ్వడం గురించి చెప్తున్నా. ఒక పర్టిక్యులర్ ప్లేస్కి వెళ్ళాలి. వాళ్ళ దగ్గర ఆల్రెడీ డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులు పెట్టి బుక్ చేసేసుకొని అక్కడికి వెళ్ళిపోవడమే. వాళ్ళు చేయాల్సింది ఏం లేదు. ఇక్కడ మీరు వెళ్ళాలంటే అందరూ వేరు, మీరు వేరు అంటే చెప్తున్నా. మీరెందుకు వేరు? ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళడానికి ముందు సంపద సమకూర్చుకోవడానికి కష్టపడి సంపాదించుకొని దాని నుంచి వచ్చిన ఖర్చుల్ని క్లియర్ చేసుకుని, ఆ ఖర్చుల్లో మిగిలింది రూపాయి పోగేసుకొని ఎంతో కాలానికి ఆ డబ్బు దాచి, ఆ డబ్బుతో మీరు అక్కడికి వెళ్ళడానికి ప్రయాణం సాగించాలి. మళ్ళీ మీకు వాళ్ళకి డిఫరెన్స్ అది. సో, అందుకనే ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నారు. మీరు గెలవడం వేరు, వారు గెలవడం వేరు. మీరు గెలవాలంటే ఖచ్చితంగా రెట్టింపు ఎనర్జీతో పోరాడాల్సి వస్తుంది మీరు. అదే చేశారు ఇప్పటి వరకు కూడా. మీ చుట్టూ ఉన్న వాళ్ళతో పోరాడడానికి. ఇది ఒక ప్రశంస కోసం ఎంతో పెద్ద కష్టం చేయాల్సి వచ్చింది మీకు. ప్రశంస అంటే మీరు ప్రౌడ్, మీరు చాలా ఇది అని మిమ్మల్ని పొగిడేయడానికి మీరు ఏ రోజు ఆలోచించలా. ఆ చిన్న ప్రశంస ఏంటంటే వీళ్ళు కింద స్థాయిలో లేరు. ఆ పై స్థాయికే ఉన్నారు. అంటే వాళ్ళకి బికాజ్ మనం లైఫ్ ఇచ్చారు కదా! పోరాడడానికి రెక్కలు ఇచ్చారు కదా భగవంతుడు. అంటే నలుగురు కలిపి పోరాడిన ఇల్లెలా ఉంటది? ఒంటరిగా పోరాడిన ఇల్లెలా ఉంటది? సో, మీ పరిస్థితి అది. ఆ నలుగురు కలిపి పోరాడిన ఇల్లుకి ఇంచుమించు స్థాయికి మీరు అంత కాకపోయినా వాళ్ళు బికాజ్ తొక్కేస్తారు లేకపోతే. మీ ఫ్యామిలీని మీరు ఒక లెవెల్‌లో పెట్టకపోతే తొక్కేస్తారు. అసలు మీరంటూ ఈ సొసైటీలో ఉన్నారని కూడా ఉన్నట్టు కూడా చూడరు.
సో, దానికోసం ఉంచాలి కదా! నా కుటుంబాన్ని, నా సొసైటీలో రెస్పెక్టబుల్‌గా ఉంచాలి అన్న దానికోసం ఆహ్, ఆ ప్ర అంటే ప్రశంస కంటే ఇంకా ఎక్కువ మాట మిమ్మల్ని చిన్న చూపుగా చూడకుండా ఉండడం కోసం మీరు పడ్డ కష్టం అని చెప్పాలి. ఈ మీ మీ రెస్ మీ చుట్టూ ఉన్న సరౌండింగ్స్ ఉన్న పర్సన్స్‌కి చాలా సులభంగా వచ్చిన అవకాశాలు ఏవైతే ఉన్నాయో, అవి నువ్వు మాత్రం సంవత్సరాల తరబడి ఎదురు చూస్తూ వచ్చావు. వాళ్ళకి చాలా ఈజీగా చేతిలో అరటిపండొలిచి ఇదిగో తిను అని ఎదుటి వాళ్ళు ఇచ్చిన విధంగా వచ్చేసినాయి వాళ్ళకి అవకాశాలు. మీకు మాత్రం ఎన్నో ఏళ్ళు కష్టపడితే వచ్చింది. కాళీమాత ఇక్కడ చెప్తున్నారు అందుకే. ఇప్పుడు మీ మౌనం కూడా విశ్వానికి వినిపించే సమయం వచ్చిందమ్మా అని చెప్తున్నారు. ఇన్ని సంవత్సరాలుగా అణిచివేసిన బాధ ఇప్పుడు నీ బలంగా మారే దశ మొదలైంది. ఇక నువ్వు లెగు. బాధతో కూర్చోకు అని చెప్తున్నారు. ఖాళీ ఆఫ్ అన్‌వేవరింగ్ ఫెయిత్. ఈ కార్డ్ నీ భక్తిని గురించి మాట్లాడుతుంది. అన్‌వేవరింగ్ ఫెయిత్. ఎన్ని కష్టాలొచ్చినా నువ్వు పూర్తిగా కాదు కదా! చీమంతా కూడా భగవంతుడిని విడిచిపెట్టలేదు. కొన్నిసార్లు కోపమైతే వచ్చుండొచ్చు. ప్రశ్నించుండొచ్చు భగవంతుడిని. ఏడ్చుండొచ్చు. కానీ చివరికి మళ్ళీ అదే దేవుడికి ముందు నువ్వెళ్ళి నించొని, నాకు నువ్వే కావాలి అని నువ్వు ఆ దేవుడి దగ్గరికే వెళ్ళి కూర్చుంటావు. నాకు నువ్వు తప్ప ఇంకెవరు లేరు తండ్రి అనే చెప్తావు. అదే నీ గొప్పతనము అని చెప్తున్నారు. నాకు ఈ కార్డ్ ద్వారా మీ యొక్క భక్తిని నాకు ఈ కార్డ్ ద్వారా తెలియజేస్తున్నారని చెప్పాలిక్కడ. సో, అదే కాళీమాత ఈరోజు గమనించిన విషయాన్ని ఈ కార్డ్ ద్వారా కన్వే చేపిస్తున్నారు నా ద్వారా మీకు. భక్తి అంటే కోరిక నెరవేరినప్పుడు మాత్రమే నమస్కరించడం కాదు గదా! సో, కోరిక నెరవేరకపోయినా కూడా దేవుణ్ణి వదలకుండా ఉంటాం. అదే నిజమైన విశ్వాసము అనేది ఇక్కడ ఆ విశ్వాసం మీలో ఉంది. అది నేను చూశాను. నాకు తెలీదనుకుంటున్నారా? అని మీకు స్పష్టంగా కన్వే చేస్తున్నారు. ఓకే. ఖాళీ ఆఫ్ ద ఎటర్నల్ ఫ్లేమ్. ఈ కార్డు మీలో ఇంకా ఆరిపోని వెలుగుని చూపిస్తుంది. ఎన్ని బాధలొచ్చినా నువ్వింకా మంచితనాన్ని పూర్తిగా కోల్పోలేదు. ఇంకా ఎవరికన్నా సహాయం చేయాలనుకుంటావు గానీ, సహాయం చేయాల్సొస్తే వెనక్కి మాత్రం ఉండవు. నువ్వే ముందుంటావు. ఇంత చీటింగ్ ఎనర్జీస్ నువ్వు లైఫ్‌లో ఇన్ని సఫర్ అయినా కూడా స్టిల్ ప్రేమను నమ్మాలనుకుంటావే కానీ, ప్రేమ అనేది ఈ భూమి మీద లేదు. అంతా ఫ్రాడ్, అంతా ఫేక్ అని మాత్రం నువ్వు అనుకోవు. బికాజ్ భగవంతుడి బిడ్డవి. భగవంతుడిలో ప్రేమ ఉంటుంది ప్యూర్‌లో. అలాగే మనుషుల్లో కూడా ప్రేమ ఉంటుంది అని నమ్ముతావు నువ్వు. ఇంకా కుటుంబం కోసము, నీ మనుషుల కోసం త్యాగం చేయడానికి ఇప్పటికీ, ఎప్పటికీ నువ్వింక సిద్ధంగానే ఉంటావు. నీ నీ జీవితాంతం కూడా నీ కోసం అంటూ నువ్వేది చేసుకోవు. నీ 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 కుటుంబ సభ్యులు, నీ సరౌండింగ్స్ వాళ్ళ కోసం నిరంతరము నువ్వు కష్టపడుతూనే ఉంటావు. అందుకే కాళీమాత చెప్తున్నారిక్కడ. ఖాళీ ఆఫ్ ద ఎటర్నల్ ఫ్లేమ్ ద్వారా. నీ హృదయంలోని ఆ పవిత్రమైన వెలుగు ఏదైతే ఉందో, ఎన్నో తుఫాన్లు వచ్చినా ఆరిపోలేదది. అదే నీ గొప్ప వరం. అదే నీ భవిష్యత్తును వెలిగించే శక్తి అని తెలియజేస్తున్నది ఈరోజు ఈ కార్డ్ ద్వారా. ఓకేమా? సో, అది ఇక్కడ మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం. చాలా మీకే అర్థమైపోవాలి ఎంత అద్భుతంగా చెప్తున్నారనేది. కాళీమాత చాలా గంభీరంగా ఒక విషయం చెప్తున్నారు. నువ్వు మౌనంగా ఉన్నావని నీ బాధకు అసలు ఎవరు చూడట్లేదనుకుంటున్నావా అని చెప్తున్నారు. నీ బాధ ఎంత సైలెంట్‌లో ఉన్నా సాక్రెడ్ థండర్ నీ బాధ ఎంత సైలెంట్‌లో ఉన్నా కూడా వినిపిస్తుంది. నీ బాధ సైలెంట్‌లో గూడా నీ బాధకి శబ్దం ఉంది అని చెప్తున్నారు. ఉరుము పడే ముందు ఆకాశము ఎంతసేపు మౌనంగా ఉంటుందో, అలాగే నీ జీవితం గూడా చాలా సంవత్సరాలు మౌనంగా బాధను భరించింది. చాలా ఎక్కువ. అంటే అంత దారుణమైన టైము. చిన్నప్పటి నుంచి నువ్వు ఏడిస్తే గూడా ఏడవకు, నువ్వు స్ట్రాంగ్‌గా ఉండు అని చెప్పే వాళ్ళు లేరు. కానీ నువ్వెందుకు ఏడుస్తున్నావు అని మిగిలిన వాళ్ళు మాత్రం అడగడము చాలా తక్కువ. స్ట్రాంగ్‌గా ఉండు అనేవాళ్ళే లేరు. కానీ ఎందుకు ఏడుస్తున్నావు అనేది మాత్రం ఆ ఒకళ్ళిద్దరెవరో మీకు తెలుసు. నువ్వు చిన్నవాడివి కావచ్చు, చిన్నదానివి. అంటే మేల్ ఆర్ ఫీమేల్ ఏదైనా కావచ్చు. కానీ నీ సమస్యలు మాత్రం పెద్దవాళ్ళ సమస్యలే.
వయసుకి మించిన సమస్యలు మోస్తూనే వచ్చావు. అది ఇక్కడ చాలా స్పష్టంగా కన్వే చేస్తున్నారు యూనివర్స్. సో, ఎక్కడా గూడా ఇగ్నోర్ చేయడానికి లేదమ్మా. ఏ రోజు కూడా నువ్వెప్పుడు గూడా ఇక నేను చేయలేను అని అనుకోలేదు నీ బాధ్యతని. ఒక ఏదన్నా పొరపాటున చాలా విసుగొచ్చిన రోజుల్లో, నా వల్ల కాదు, ఈ జీవితం ఏంటి ఇలా ఉంది అని చెప్పేసి కన్నీటి కార్చి ఆ బాధను ఆ రోజుతో క్లియర్ చేసేసి, మరుసటి రోజు మళ్ళీ నార్మల్‌గా లెగిచి, మళ్ళీ నీ పనులు నువ్వు చేసుకోవడమే నీకు తెలిసిన జీవితం. అదే నాకిక్కడ కనిపిస్తుంది. సో, అందుకనే ఇక్కడ ఈ కాళీమాత చెప్తున్నారు. ఎన్నో తుఫాన్లు దాటి వచ్చింది నీ ఆత్మ. అది నీ పవిత్రమైన ఆత్మ. కాళీ ఆఫ్ డివైన్ జస్టిస్. ఈ కార్డ్ కనిపించిన వెంటనే కాళీమాత చాలా గంభీరంగా ఒక విషయం చెప్తున్నారు. నువ్వు చిన్నప్పటి నుంచి కూడా అనుభవించిన ప్రతి అన్యాయము నాకు తెలుసు. డివైన్ జస్టిస్ నాకు తెలుసు. చాలామందికి జీవితంలో 1, 2 పరీక్షలే వస్తాయి. ఒక ఒక నంబర్ ఆఫ్ కౌంటబుల్ పరీక్ష సమయాలే వస్తాయి. కానీ నీ జీవితంలో ఒక సమస్య పూర్తవుతోంది, ఇది కంప్లీట్ అవుతుంది అనుకునే లోపలే ఇంకో సమస్య రెడీగా నెత్తి మీద కూర్చుంటుంది. ఒక తగిలిన గాయం మానుతుంది, ఇది మానుతుందనుకునే లోపు ఏమవుతుంది, మరో గాయం వచ్చి తగులుతుంది. ఇదే మీ జీవితం. ఒక్కసారి కూడా మీ జీవితము ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకో అని చెప్పిన సందర్భాలే లేవు మీ జీవితంలో. నువ్వెవరిని మోసం చేయలేదు. ఎవరికీ కావాలని బాధ కలిగించలేదు. అయినా ఎందుకో నువ్వే ఎక్కువగా బాధపడాల్సి వచ్చింది. కదా! అదే ఇక్కడ తెలుస్తుంది నాకు. నువ్వు ఒకసారి కాదిక్కడ 100 సార్లు నీ మనసులో ఇదే ప్రశ్న వేసుకున్నావు. నేను ఎవరికేం చేశాను అని చెప్పి ఎన్ని సార్లు. కాళీమాత చెప్తున్నారు. దైవ న్యాయం, డివైన్ జస్టిస్ అనేది ఆలస్యం కావచ్చు. కానీ అది ఖచ్చితంగా జరుగుతుంది. ఈరోజు కాకపోయినా, రేపు కాకపోయినా నీ జీవితంలో నువ్వు కోల్పోయిన గౌరవము, నీకు రావాల్సిన ఆనందము, నీ హృదయానికి రావాల్సిన ప్రశాంతత అవి నీ వైపు ప్రయాణం మొదలుపెట్టాయి అని చెప్పి కాళీమాత ప్రమాణం చేస్తున్నారు. అవి మీ వైపు ప్రయాణం మొదలుపెట్టేసాయమ్మా. ఇంకా ఎవ్వరూ ఆపలేరు. నువ్వు అనుభవించిన బాధ వృధా కాదు. అవి నీ భవిష్యత్తుకు పునాది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. బికాస్ అది 100% నిజం కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి. కాళీ ఆఫ్ ద బర్నింగ్ హార్ట్. ఈ కార్డ్ చూస్తుంటే మీ గుండె ఎన్నిసార్లు విరిగిపోయిందో అమ్మవారు ఒక్కొక్కటిగా చూపిస్తున్నట్లుగా కనిపిస్తుంది నాకు ఇక్కడ. బర్నింగ్ హార్ట్. ఎన్ని ముక్కలు ముక్కలుగా విరిగిపోయిందో అవన్నీ నాకు ప్రతి పీస్ని నాకు చూపిస్తున్నట్టు అనిపిస్తుంది. మీకు మీరు ప్రేమించిన వాళ్ళే బాధ ఇచ్చుండొచ్చు. నమ్మిన వాళ్ళే మీరు ఎంతో ట్రస్ట్ చేసున్నారు కదా! వాళ్ళే మీకు దూరమై ఉండొచ్చు. కుటుంబం కోసం చేసిన త్యాగాలు అవన్నీ థాంక్స్ అని ఒక్క మాట కూడా మీకు తిరిగి రిటర్న్ మీ కుటుంబం నుంచి కూడా అంటే ఐడెంటిఫికేషన్ చేయలేదు. నువ్వు మా కోసం ఇది చేసావు అని ఐడెంటిఫికేషన్ లేదు. నువ్వు చేసింది మంచిది. వాళ్ళు నీ బలహీనతగా తీసుకున్నారు వాళ్ళందరూ గూడా. నీ మౌనాన్ని బలహీనతగా తీసుకున్నారు. నువ్వేం చేయలేవు అని అసమర్థతగా భావించారు వాళ్ళు. కానీ ఎవరైనా నీ మనసును గాయపరిస్తే అమ్మా, వాళ్ళు ఆ సంఘటనను మర్చిపోయి ఉండొచ్చు. కానీ ప్రతి రాత్రి దాన్ని గుర్తుకు అది వాళ్ళు మర్చిపోతారు. అది మీరు గుర్తు చేసుకుంటూ ఏడ్చేది మీరే గదా ఇక్కడ. సో, అదే ఈ కార్డ్ చెప్తుంది. బర్నింగ్ హార్ట్. కాళీమాత నీ గుండె మండుతున్న బాధను చూస్తూ చెప్తున్నారు. ఈ అగ్ని ఏదైతే ఉందో అది నిన్ను కాల్చడానికి రాలేదమ్మా, నిన్ను బంగారంలా శుద్ధి చేయడానికి వచ్చిందని చెప్తున్నారు. ఈరోజు నువ్వు ఇంత సహనంతో ఉండగలుగుతున్నావంటే దానికి కారణం నీ జీవితంలో వచ్చిన ఆ కష్టాలే అని చెప్తున్నారు. ఓకే. కాళీ ఆఫ్ సాక్రెడ్ డెత్. ఈ కార్డ్ చూసి చాలామంది భయపడతారు. కానీ కాళీమాత డెక్‌లో ఇది అంతానికి కాదమ్మా.
ఒక గొప్ప మార్పుకి సంకేతం. మీ జీవితంలో 100% ఒక దశ కంప్లీట్‌గా ముగియబోతుంది. ఎప్పటినుంచో నిన్ను వెంటాడుతున్నది ఏదో ఉంది. అంటే నేను పనికిరాని దాన్ని, నేను పనికిరాని వాడిని అనే వెంటాడేది ఏదో ఉంది గదా మీకు. అది నా అదృష్టం ఇంతే, ఇక నా జీవితం ఇంతే, నా జీవితంలో మంచి జరగదు అనే ఆలోచనలు ఇవన్నీ గూడా నెమ్మదిగా చచ్చిపోతాయి. నువ్వు గమనించకపోయినా గూడా లోపల ఒక కొత్త న్యూ పర్సన్, న్యూ యూ పుడుతున్నారిప్పుడు. ఇంతకాలం అందరి కోసం బ్రతికిన నువ్వు ఇప్పుడు నీ కోసం ఆలోచించడం నేర్చుకుంటున్నావు. ఇంతకాలం అందరినీ క్షమిస్తూ వచ్చిన నువ్వు ఇప్పుడు నిన్ను నువ్వు కూడా ప్రేమించుకోవడం ప్రారంభించుకున్నావు, నేర్చుకుంటున్నావు. సో, కాళీమాత చెప్తున్నారు. పాత నువ్వు ముగుస్తున్నావు. కొత్త నువ్వు ప్రారంభమవుతున్నావు. ఓకే. సో, అదే ఈ కార్డ్‌లో ఉన్న అత్యంత పవిత్రమైన సందేశం అమ్మ. ఓకే. సో, భద్రకాళి ద బ్లెస్డ్ ప్రొటెక్టర్. ఈ కార్డు వచ్చిన వెంటనే కాళీమాత నిన్ను తన రక్షణలోకి తీసుకుంటున్నది అనేది స్పష్టంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. కాళీమాతకి మీ మనసులో ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఒక్కసారి మీ భూమిని తాకి కాళీమాతను తాకుతున్నట్టుగానే భూమిని తాకే కాళీమాతకి మీరు సాష్టాంగ నమస్కారాలు తెలియజేసుకోండి. ఓకే. సో, నువ్వు ఎన్నోసార్లు నాకు తోడు ఎవరు లేరు అని ఎన్నోసార్లు నువ్వు అనుకున్నావు. ఖచ్చితంగా అనుకున్నావు. బికాజ్ అది నాకిక్కడ వైబ్ అవుతుంది అంటే అది నువ్వు అనుకున్నావు. లేదంటే నాకిక్కడ వైబ్ అవ్వదు. ప్రతి ప్రమాదం నుంచి, ప్రతి పెద్ద నష్టం నుంచి, ప్రతి ఊహించని కష్టం నుంచి నువ్వు బయటపడడానికి ఒక అదృశ్య శక్తి నిన్ను నడిపించింది అని చెప్తున్నారు ఇక్కడ. నువ్వేమనుకున్నావు? నాకు తోడు ఎవరు లేరని అనుకున్నావు. కానీ కాళీమాత ఏం చెప్తున్నారు? ఒక అదృశ్య శక్తి ఎప్పుడూ నీ వెంటే ఉంది అని చెప్తున్నారు. కొన్నిసార్లు జరగాల్సిన చెడు అనేది జరగలేదు. కొంతమంది దూరం కావడము, తర్వాత చూస్తే నీ మంచికే అయిందది. కొన్ని అవకాశాలు ఏవైతే ఉన్నాయో ఆపర్చునిటీస్ చేజారిపోవడము, అది చేజారిపోవడం తర్వాత నీకు ఇంకా మంచి దారి తెరిచింది. అప్పుడు నీకు అర్థం కాలేదు. ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే అది కూడా నా మంచికే జరిగింది అని మీకు తెలుస్తుంది. అదే భద్రకాళి రక్షణ. నువ్వు ఒంటరిగా నడిచినట్లు అనిపించిన ప్రతి దారిలో కూడా అమ్మవారు నీ చేయి ఎప్పుడు వదలలేదమ్మా. ఎప్పుడు వదలదు. సాక్షాత్తు అమ్మవారి చేయి నీ వెనుకే ఉందని ఈ కార్డు చాలా బలంగా తెలియజేస్తుంది. ఓకే. సో, అది దక్షిణకాళి ద సౌత్ వర్డ్ బ్లెస్సింగ్. ఈ కార్డు వచ్చిన వెంటనే కాళీమాత చాలా ప్రేమగా ఒక తల్లి తన బిడ్డతో మాట్లాడినట్టుగా కన్వే చేస్తున్నారు ఇక్కడ ఈ కార్డు ద్వారా సందేశం. ఓకే. ఎట్లా అంటే మనమంతా బిడ్డలం కదా. సో, అదే కన్వే అవుతుంది. బిడ్డ ఇన్ని సంవత్సరాలు నువ్వు ఏడ్చింది చాలమ్మా అని చెప్తున్నారు. చిన్నప్పటి నుంచి కూడా ఎవరైనా నిన్ను అర్థం చేసుకుంటారు అని ఎదురు చూసావు. ఒకరోజు మా వాళ్ళు మారతారు అనుకున్నావు ఏదో ఒకరోజు. కానీ మారడం జరిగిందా? ఒకరోజు నన్ను కూడా ప్రేమిస్తారని ఎదురు చూస్తూ వచ్చావు. చాలా డీప్లీ మీరు ఎంత ప్రేమ ఇచ్చారో అంతే ప్రేమ మళ్ళీ రిటర్న్ వస్తుంది అని అనుకుంటూ వచ్చావు. ఒకరోజు నా కష్టానికి గుర్తింపు వస్తుంది అని చాలా బలంగా నమ్మావు. కానీ ఆ రోజు రావడానికి చాలా సంవత్సరాలు పట్టింది అని నీకు ఇప్పుడు తెలిసింది. నువ్వు నీ జీవితంలో ఎక్కువగా చేసింది ఎదురు చూడడమే అనేది ఇక్కడ చెప్తున్నారు. మంచి రోజుల కోసం, ఒక మంచి మనిషి కోసం, ఒక ప్రశాంతమైన కుటుంబం కోసం, ఒక చిరునవ్వు కోసం, ఇంకా ఒక గౌరవం కోసం అంతా ఎదురుచూపులే. కాళీమాత ఇక్కడ చెప్తున్నారు, నీ ఎదురుచూపు వృధా కాలేదమ్మా. ప్రతి విత్తనం నాటిన వెంటనే మొలకెత్తదు. కొన్ని విత్తనాలు భూమిలో బలపడిన తర్వాతే వెలుగులోకి వస్తాయి కదా. సో, అలాగే నీ జీవితంలో కూడా ఆలస్యం జరిగింది. కానీ అది డినే అయితే కాదు, డినే జరగలేదు, నిరాకరణ అయితే జరగలేదు, ఆలస్యమే జరిగింది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఓకే. కాళీ ఆఫ్ ద గోల్డెన్ వూంబ్. ఇదేంటంటే ఈ కార్డు ఒక అద్భుతమైన పునర్జన్మ శక్తిని చూపిస్తుంది. గోల్డెన్ వూంబ్ మీ జీవితంలో ఇప్పటి వరకు జరిగిన ప్రతిదీ కూడా మీ అంతం కోసం అయితే కాదమ్మా, మీ కొత్త జీవితానికి పునాది వేయడానికి.
ఎన్ని బాధలు మిమ్మల్ని చుట్టుముట్టినా కూడా నీలోని మంచితనం ఇంకా చనిపోలేదు. ఎవరు మెచ్చుకోకపోయినా కూడా నువ్వు మంచి చేయడం ఆపలేదు ఎప్పుడు కూడా. బికాజ్ అది నీ నేచర్. పోదు. నువ్వు ఈ మట్టిలో కలిసిపోయే వరకు నీ నేచర్ మారదు. ఎంత మోసం ఎదురైనా కూడా నీకు నువ్వు పూర్తిగా ఏ రోజు కూడా ఎవరిని బాధ పెట్టడం జరగలేదు. అదే నీ గొప్పతనం. కాళీమాత చెప్తున్నారు ఇక్కడ. బంగారం అగ్నిలో కాలిన తర్వాతే స్వచ్ఛమవుతుంది కదా! అలాగే నీ ఆత్మ కూడా ఈ పరీక్షల తర్వాత మరింత ప్రకాశించే దశలోకి అడుగు పెట్టింది. ఆ దారిలోనే తన ప్రయాణం కొనసాగిస్తుంది. ఇప్పుడు నీ జీవితంలోకి వచ్చే అవకాశాలు మునుపటిలాగా అయితే ఉండవమ్మా. ఇవి నీ విలువకు తగ్గవుగా ఉండబోతున్నాయి. గోల్డెన్ వూమ్ అన్న కార్డ్ ద్వారా మనకి ఇక్కడ కన్వే చేస్తున్నారు. ఓకే. సో ఖాళీ ఆఫ్ ద స్వార్డ్ ఆఫ్ ట్రూత్. ఇదేంటంటే ఈ కార్డు ఈరోజు మొత్తం రీడింగ్లో అత్యంత శక్తివంతమైన కార్డులో ఒకటమ్మా. ఎందుకంటే ఇది సత్యం గురించి మాట్లాడుతుంది. సత్యం, ట్రూత్ గురించి మాట్లాడుతుంది. ఓకే. చిన్నప్పటి నుంచి కూడా చాలా సందర్భాల్లో నువ్వు తప్పు చేయకపోయినా కూడా నిన్నే తప్పు చేసినట్టుగా చూపించారు. నీదే తప్పు. నువ్వు బాధ్యతలు అటు బాధ్యతలే మోస్తావా, ఇటు తప్పు నువ్వే తప్పు అని చెప్పే ఈ నిందలే మోస్తావా? అటు బాధ్యతలు మోసే బరువు బాధ, ఇటు ఈ నిందల బాధ. మీరు బాధ్యతలు మోసినందుకు బాధ అనేది కంటే ఈ నిందలు మోయడానికి అది తీసుకోలేకపోయిన బాధ ఎక్కువ. బాధ్యతలు దానికి 10 పెట్టినా మీరు మోస్తారు. బికాజ్ ఆ మనసు మీకు ఇచ్చారు ఆ భగవంతుడు. బాధ్యతల నుంచి ఎస్కేప్ అయిపోయి పనుల నుంచి ఎస్కేప్ అయ్యే టైప్ కాదు. ఎన్ని పనులున్నా ఒళ్ళు వంగకుండా ఉండే మనుషులు ఉంటారు, మాటలతో బతికేవాళ్ళు. ఆ రకం కాదు మీరు. పనికి భయపడరు మీరు. ఈ నిందలు ఎలా పడతారమ్మా ఇంత చేస్తూ కూడా. సో ఆ నిందలు చాలా దారుణంగా మోస్తూ వచ్చారు. సో మీ మనసులో నిజం చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదు మీకు. మీ మనసులో ఒక విషయం ఉంటుంది కదా, అది చెప్పే అవకాశం కూడా మీకు ఎవరు ఇవ్వలేదు. చాలామంది మిమ్మల్ని అపార్థం చేసుకుంటూనే వచ్చారు. కొంతమంది మీ మౌనాన్ని బలహీనతగా తీసుకున్నారు. కొంతమంది మీ మంచితనాన్ని ఉపయోగించుకున్నారు. కానీ కాళీమాత చేతిలో ఉన్న ఖడ్గం ఒకటి ఉంటుంది కదమ్మా, ఆ ఖడ్గం అబద్ధాన్ని ఏం చేస్తుంది? కట్ చేసేస్తుంది. తెలుసు కదా. సో అబద్ధాన్ని కాపాడడానికి చెప్పాలంటే నిజాన్ని వెలుగులోకి తీసుకురావడానికి అబద్ధాన్ని కట్ చేసే ఖడ్గం అది. ఓకే. సో ఇప్పటి వరకు నీ విలువను గుర్తించని వారు ఒకరోజు అదే విలువను అర్థం చేసుకునే పరిస్థితి వస్తాయి. స్వార్డ్ ఆఫ్ ట్రూత్ ద్వారా ఈరోజు కాళీమాత కన్వే చేస్తున్నారు. ఎవరైతే మిమ్మల్ని మీ మీద నిందలు మోపి మీ జీవితం నుంచి వెళ్ళిపోయి నువ్వు తప్పు మనిషివి అని చేసి వెళ్ళారో వాళ్ళే నీ యొక్క విషయము, నీ యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని నీ దగ్గరికి వాళ్ళే వస్తారు. కంగారు పడకు. నీ అవసరం వచ్చేలాగా చేస్తారు భగవంతుడు. ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే నీ జీవితంలో ఎన్నో సత్యాలు దాచిపడ్డాయి. నిన్ను చాలామంది తప్పుడుగా అర్థం చేసుకున్నారు. నీ హృదయాన్ని బాధ పెట్టిన కారణాలు ఇవన్నీ కూడా నెమ్మదిగా స్పష్టమవుతాయి. అమ్మవారు చెప్తున్నారు, నీ నిజాయితీని కాలం పరీక్షించింది. ఇప్పుడు అదే కాలం దానికి సాక్ష్యం చెప్తుంది. ఖచ్చితంగా చెప్తారు. బికాజ్ మనకి సాక్షాత్తు అమ్మవారి శక్తి ద్వారా లేకపోతే మీకు అసలు ఈ రీడింగ్ కూడా నా ద్వారా మీకు చెప్పించబడదమ్మా. ఏ విధంగా అన్నా కూడా చెప్పించబడదు. మీ వరకు వినేలాగా చెయ్యరు కూడా. ఇదంతా భగవంతుని ఆజ్ఞతో జరుగుతున్న ప్రాసెస్. సో అదే జరుగుతుంది మీ జీవితంలో, జరిగేదే ఇది. ఓకే. సో అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. సో ఖాళీ ఆఫ్ లిబరేషన్ నేనేం ఊరికనే చెప్పట్లేదమ్మా. ఈరోజు చివరి కార్డు మీ జీవితానికి ఒక ముగింపు కాదు, ఒక విముక్తి అన్నమాట. ఇన్ని సంవత్సరాలు నువ్వు మోసింది కేవలం బాధ కాదు. ఇతరుల మాటలు, ఇతరుల తీర్పులు, ఇంకా ఇతరుల డినైస్ ఉంటాయి కదా, నిరాకరణలు, ఇతరుల అంచనాలు, ఇవన్నీ కూడా ఇప్పుడు కాళీమాత వాటన్నిటి నుంచి నిన్ను బయటికి తీసుకురావడానికి చూస్తున్నారు. సో తీసుకురావాలనే మీకు డైరెక్ట్లీ కొన్ని వేస్ కూడా సూచిస్తున్నారు అనేది తెలుస్తుంది.
ఇకపై నిన్ను బాధ పెట్టిన జ్ఞాపకాలతో కాదు, నీ బలంతో జీవించే సమయం ఇది. ఇకపై ఇతరులు నిన్ను ఎలా చూస్తారనే దానికంటే నువ్వు నిన్ను ఎలా చూస్తావనేదే ముఖ్యమైన సమయం ఇది. ఈ సమయం. సో కాళీమాత చెప్తున్నారు, నీ జీవితంలో జరిగిన ప్రతి బాధ నిన్ను విరగగొట్టడానికి కాదమ్మా, నువ్వు ఎంత అపారమైన శక్తివంతుడివో శక్తివంతురాలివో నీకే తెలియజేయడానికి వచ్చినాయి ఇవన్నీ అనేది మీకు ఈ రీడింగ్ ద్వారా మరొక్కసారి ఆ రోజులన్నింటినీ గుర్తు చేస్తున్నారు. సో ఈరోజు వచ్చిన మొత్తం కాళీమాత డెక్ను ఒకే మాటలో చెప్పాలంటే, చిన్నప్పటి నుంచి మీ జీవితంలో జరిగిన ప్రతి కన్నీటి చుక్క, ప్రతి త్యాగాలు, ఆ త్యాగాల అనంతమో అది మీకే తెలుసు. ఒంటరిగా ఎన్ని దారుణమైన రోజులు, వయసుకి మించిన బాధ్యతలు మోస్తూ వచ్చారో విశ్వం మర్చిపోలేదు అనేసి ఇక్కడ చెప్తున్నారమ్మా మీకు. మీరు మర్చిపోయి ఉండొచ్చు, ఆ చిన్నప్పటి రోజుల్ని మీరు మర్చిపోయి ఉండొచ్చు. నేను మర్చిపోలేదు అని చెప్పేసి విశ్వ సాక్షిగా కాళీమాత ఈరోజు మీకు ఈ రీడింగ్ చెప్తున్నారు. నువ్వు చాలాసార్లు నా జీవితమే ఎందుకు ఇలా ఉంది అని ప్రశ్నించావు, కానీ ఈరోజు కాళీమాత సమాధానం ఇస్తున్నారు మీకు. నీ ప్రయాణం కఠినంగా ఉండటము అది నీలో సాధారణ మనిషి కంటే అసాధారణమైన శక్తిని మేలుకొల్పడానికి అదంతా కూడా. నువ్వు కోల్పోయింది చాలా ఉండొచ్చు అక్కడ, కానీ నువ్వు సంపాదించుకున్న సహనము, ధైర్యము, భక్తి, భగవంతుని మీద భక్తి, ఇవి నీ నిజమైన సంపద అని చెప్తున్నారు ఇక్కడ. అది అంగీకరించాల్సిన విషయమేనమ్మా అని చెప్తాను నేను కూడా. ఈరోజు అమ్మవారు మీకు హామీ ఇస్తున్నారమ్మా. ఈరోజు ఇంకొక విషయం నేను మీకు చెప్పాలి, ఈ రీడింగ్ మీతో పాటు నాకు కూడా. సో అర్థం చేసుకో, మీతో పాటు నాకు కూడా, మీలో నేను ఒకదాన్ని. ఇంతకాలం కూడా నువ్వు పరీక్షల కాలంలో ఉన్నావు, ఇక నుంచి నువ్వు ఫలితాల కాలంలోకి అడుగు పెడుతున్నావు అమ్మా. నువ్వు ఏడ్చిన ప్రతిరోజు వృధా కాలేదు అని చెప్తున్నారు కాళీమాత ఇక్కడ. నీ ఓర్పు, నీ నిజాయితీ, నీ భక్తి సరైన సమయంలో నీ జీవితంలోకి వెలుగుగా తిరిగి వస్తాయి అనేది చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారమ్మా మనందరికీ ఈరోజు. అదే ఈరోజు కాళీమాత నీకు ఇస్తున్న అత్యంత దివ్యమైన సంకేతం అమ్మ. కాళీమాతకి మీరు మీ యొక్క గ్రాటిట్యూడ్ని తెలియజేయండి. అలాగే ఇది ఎవరికి సంబంధించిన రీడింగ్ ఒక్కసారి తెలియజేయండి అంతే. అంటే మీకు రిజోనేట్ అయిందా లేదా, దట్స్ ఇట్. రిజోనేట్ అయిందా లేదా, ఎస్ మేడం ఇది నాకు కనెక్ట్ అయింది అనిపిస్తే చెప్పండి, అంతే, అంత మించి ఇంకా. ఓకే, ఇంకా రాసులు అయితే అన్ని రాసులు వచ్చినాయి అమ్మ, మొత్తం అన్ని రాసులు వచ్చినాయి. కాకపోతే ఒకసారి చెప్తాను, ఎందుకంటే బలంగా కనిపిస్తున్న రాసులు చెప్పాలంటే మళ్ళీ ఒకసారి కనిపించే రాసులు చెప్పాలి కదా. సో బలంగా కనిపించేవంటే వాళ్ళు ఇక్కడ ఎవరికి తెలియజేయాలో వాళ్ళ దాకా వెళ్తుంది. బలంగా కనిపించే రాసులు వాళ్ళు ఒకటికి ఇక్కడ చెప్పిన దానికంటే ఇంకా 10 సఫర్ అయినట్టు అనమాట. ఓకే, సో అది ఇక్కడ. సో ఎప్పుడు అంతే, 1కి 4 సార్లు బలంగా కనిపిస్తున్న రాసులు అంటే చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువ సఫర్ అయిన విషయం అనమాట. ఓకే, సో ఇక్కడ కనిపిస్తున్న రాసులు లిబ్రా తులా రాశి, పాయసిస్ మీన రాశి, అక్వేరియస్ కుంభ రాశి, ఏరీస్ మేష రాశి, జెమినై మిథున రాశి, లియో సింహరాశి, స్కార్పియో వృశ్చిక రాశి, సాజిటేరియస్ ధనుస్సు రాశి, క్యాప్రికాన్ మకర రాశి, స్కార్పియో వృశ్చికం రాశి చెప్పాను, క్యాన్సర్ కర్కాటక రాశి, జెమినై మిథున రాశి చెప్పాను, టారస్ వృషభ రాశి. సో చాలా బలంగా కనెక్ట్ అయ్యే రాశులు స్కార్పియో వృశ్చిక రాశి, ఏరీస్ మేష రాశి, క్యాప్రికాన్ మకర రాశి, క్యాన్సర్ కర్కాటక రాశి, సాజిటేరియస్ ధనుస్సు ఎక్కువగా బలంగా కనిపిస్తున్నాయి. టారస్ వృషభ రాశి, జెమినై మిథున రాశి, విర్గో కన్యా రాశి, అక్వేరియస్ కుంభరాశి, క్యాప్రికాన్ మకర రాశి పైన స్కార్పియో వృశ్చిక రాశి. సో ఈ రాశి వాళ్ళు బలంగా ఇంకొంచెం బలంగా కనెక్ట్ అవుతాయి. ఓకే, క్యాన్సర్ కర్కాటక రాశి, స్కార్పియో వృశ్చిక రాశి, స్కార్పియో వృశ్చిక రాశి,
క్యాప్రికాన్ మకర రాశి, ఏరీస్ మేష రాశి, అక్వేరియస్ కుంభ రాశి. వీళ్ళు కొంచెం బలంగా కనెక్ట్ అవుతారమ్మా. సో నాకు ఇక్కడ కనిపిస్తున్న డేట్ ఆఫ్ బర్త్స్ కూడా చెప్తున్నాను చూడండి. డేట్ ఆఫ్ బర్త్స్ నెంబర్ 15, 27, 26, 22, 8, 9, number 4, number 1, single number 1, 2, 11, 13. ఇవి డేట్ ఆఫ్ బర్త్స్. 30, 30, 31 కూడా, 29, 25 చెప్పినట్టున్నానమ్మా. 20, 20, 15 చెప్పాను, 17, 17, 18, 18 కూడా, 7 సింగిల్ డిజిట్ 7, ఇంకా 15 చెప్పానమ్మా, 1 చెప్పాను, 2 కూడా చెప్పాను, 7, 4, 18 చెప్పాను, 22 చెప్పాను, 29, 27, 30, 31, 25. ఓకే, ఈ నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి. సో నాకు ఏజెస్ వాళ్ళైతే 41, 65, 56, 32, 25, 33, 29, 28 కూడానమ్మా. ఏజెస్ 28 కూడా, 62, 58, 49 చెప్పినట్టున్నాను, 49, 47, 44, 35. సో అట్ ప్రెజెంట్కి అయితే నాకు 35, 32 కూడా ఉందమ్మా. సో ఈ ఏజెస్ వాళ్ళు కనిపించారు. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, అండ్ ఇఫ్ ఇన్ కేస్ హైప్ చేసే వీడియో అయితే హైప్ చేయండి అమ్మా. సో నేను అడగట్లేదు ఎప్పుడు హైప్ కూడా, అంటే మీరే చేస్తారు అన్నట్టు. సో నాకు అలా ఇష్టం ఉండదు, లైక్ చేయండి, హైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని. బికాస్ ఎవరి ఇండివిజువాలిటీ అది, ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళే చేస్తారు అనేది. సో అందుకని నేను ఏ రోజు కూడా పర్సనల్ రీడింగ్ తీసుకోండి అని చెప్పను, లైక్ చేయండి చెప్పను, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ అయితే అది సాక్షాత్తు భగవంతునికి వెళ్ళే ఎనర్జీ అమ్మ. సో అందుకని చెప్పి నేను కామెంట్ అడుగుతాను. సో అంతకు మించి ఇంక ఇవన్నీ అడిగిన దాన్ని అదెందుకు అడుగుతాను చెప్పండి. సో దానివల్ల నాకు వచ్చేది ఏమీ లేదు, అది భగవంతునికి చేరే మార్గం అనమాట, అదొక మార్గము. సో అంతకు మించి ఏం కాదు. సో మీ ఇష్టం అది కూడా. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.